మిమ్మల్ని ఒకసారి కలవాలి. అవునా? ఓకే అంకుల్, మీరు వచ్చాక కాల్ చేయండి. ఇది మరి దీపావళి దాని భాష మా డాడీ వాళ్ళ ఫ్రెండే. నీ విషయం ఇదిగో కొండెక్కేస్తుంది, ఇది నా విషయమా? కొండెక్కుతుంది. ఓ చుక్క వేయండి నూనె. కొండెక్కుతుంది దీప. అదేంటది ఇంకా అన్నీ తెచ్చేస్తావేంటే బాయ్. తాత నాగరత్ పిలుస్తున్నాడు తెమ్మను. మీద పడుతుంది జాగ్రత్త. ఆ మాట విని ఆ ఆనందం తట్టుకోలేక ఆయన నన్ను ఎత్తుకుని కిరకిర తిప్పేస్తాను. అది ఆపండి. అయిపోయిందా? అయిపోయిందా పూజ? ఇంకా ఉందా? కృష్ణుడి దండం పెట్టుకోరు. కృష్ణుడికి ఏమని దండం పెట్టుకుంటావు? కృష్ణుడు అని పెట్టుకుంటావా? చేయి కాలుతుంది. కాలిందా? అక్కడ నెత్తి మీద పెట్టుకుంటావు. దూరంగా పెట్టు. ఎందుకు వస్తుంది? అది బుర్ర దగ్గరికి పెట్టుకుంటున్నావు. అగ్రత్తి దూరంగా పెట్టుకో. ఆ పొగ మీద పెట్టుకోకు. మీద పడుతుందిరా, అది కిందకి పెట్టు. చూపించు దేవుడికి, లైవ్లో చూపించు పొగ. చెప్పు. శుక్లాం భరధరం. చెప్పు, నువ్వు చెప్పే. చదువు బాగా రావాలి, ఎవరు కొట్టకూడదు. దగ్గు తగ్గిపోవాలి. క్షమించండి. దూరంగా పెట్టుకోది, మీదకి వస్తుంది.
బాగా చదువుకోవాలి. ఉమ్. చాలా అన్నీ వెళ్ళిపోతాయమ్మా. నేను వేయినా చాలు 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 చాలు. మరి నన్ను తినొద్దన్నా, నువ్వు తినేస్తావా? నన్ను తినొద్దని నువ్వు తింటావా? తింటలేదా? తింటాడు, మనకు కనిపించదు. ఇంకేముంది? ఇంక చాలు, కృష్ణుడికి పొట్ట నిండిపోయింది. ఓయ్ ఇంకేముంది? నా ఫోన్ ఏది? ఎందుకు? ఏం రాసేస్తున్నా? నా ఫోన్ ఏది? అక్కడే ఉంటుందండి. ఎందుకు అలా పడుకోబెట్టేశావు? ఎందుకు అలా పడుకోబెట్టావు కృష్ణుడిని? నువ్వు పడుకోలేదు కదా, కృష్ణుడు పడుకోడు. నువ్వు బొబ్బలేదుగా, కృష్ణుడు కూడా పడుకోడు. ఆడుకుంటాడట కృష్ణుడు, ఆడుకుంటాడు. నువ్వు ఆడుకుంటున్నావు కదా.